సార్ మధ్యాహ్నం భోజనం అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. గతంలో మధ్యాహ్నం భోజనం అంటే అన్నము, పప్పు, సాంబార్ అండ్ ఒక గుడ్డు. సార్ ఇప్పుడు ఏంటి సార్ మధ్యాహ్నం భోజనంలో మీరు ఏమేమి పెట్టారు? ఇప్పుడు వచ్చి ఏదైతే ఆ రోజు స్కూల్ ఉంటుందో ఆదివారం తప్ప మిగతా ఆ రోజు సండే టు మండే టు సాటర్డే కంపల్సరీ రోజుకు మెను. మన ఇంట్లో కూడా ఉండదు, అలా రోజుకు మెను. ఆ మెనూలో కూడా మధ్యకాలంలో ఓ 2 ఇష్యూల దగ్గర ఏదో కిచిడి సంథింగ్ ఏదో బాగలేదు, లేకపోతే ఈ పులిహోర పెట్టండి, లేకపోతే ఈ పప్పు అన్నం పెట్టండి అని చెప్పి వాళ్ళు సైజ్ చేస్తే కొన్ని స్కూల్స్లో చేంజ్ చేసాం కూడా. ఇది ఇండియాలో ఎక్కర్లేదు ఈ మెను, ఒక ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే భారతదేశంలో ఈ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టైప్ కూడా ఉంది, ఇది మధ్యాహ్నం భోజనానికి ఉంది. కానీ వాళ్ళు ఇచ్చేది వచ్చి ఇంత, మేము పెట్టేది ఇంత. ఈ గవర్నమెంట్ గర్ల్స్, బాయ్స్ అండ్ టీచర్స్ అలాగే తల్లిదండ్రులు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటాను. ఇప్పుడే సార్ అన్నారు, సో మండే టు సాటర్డే మీకు రోజు ఒక మెనూ ఉంటుందంట. సో కొంచెం ఆ మెనూ ఏంటో నాకు చెప్తారా? మాది విజయవాడ సూర్యారావుపేట కర్ణాటక రామోహన్ మున్సిపల్ హై స్కూల్ సార్. మా పాప 10th క్లాస్ చదువుతుంది, పేరు లాస్యశ్రీ. నేను అక్కడ మిడ్ డే మీల్స్లో వంట చేస్తాను. రోజు మెనూ అంటే మండే వచ్చేసి కోడిగుడ్డు టమాటా కర్రీ, వెజిటేబుల్ రైస్. మంగళవారం చింతపండు పులిహోర, దొండకాయ కానీ లేదా టమాటో చట్నీ. బుధవారం వచ్చేసి వెజిటేబుల్ రైసు, ఆలు బంగాళదుంప కుర్మా, ఆలు టమాటో కుర్మా. గురువారం వచ్చేసి ఆప్షన్ ఉంది సార్, నిమ్మకాయ పులిహోర లేదంటే కనుక సాంబార్ బాత్. మేము సాంబార్ బాత్ పిల్లలు ఎక్కువగా ఇష్టపడి అది వాళ్ళు మెనూ సెలెక్ట్ చేసుకున్నారు, అది ఇస్తాం సార్. శుక్రవారం వచ్చేసి అన్ని రకాల ఆకుకూరలతోటి పప్పు, వైట్ రైస్. శనివారం వచ్చేసి పుదీనా కొత్తిమీర రైసు ప్లస్ పప్పుచారు, స్వీట్ పొంగల్. అది ఒక మండే నుంచి ఫ్రైడే వరకు బాయిల్డ్ ఎగ్ ఉంటుంది సార్. ఒక సాటర్డే మటుకి ఎగ్ అండి. ఓకే, వెరీ గుడ్, సూపర్. పిల్లలు కూడా చాలా ఈ మెనూ మారిన తర్వాత తినడానికి ఇష్టపడి బాగా పిల్లలు కూడా ఎక్కువగా తింటున్నారు ఇప్పుడు. అవునా? మరి మండే చిక్కీ ఉంటుంది, రాగిజావ మంగళవారం, బుధవారం చిక్కీ, మళ్ళీ గురువారం రాగిజావ, శుక్రవారం చిక్కీ, శనివారం మళ్ళీ రాగిజావ. అది న్యూట్రిషియస్ ఫుడ్ సార్. సార్ ఇక్కడ ఈ సందర్భంలో నేను ఒకటి చెప్పాలి సార్. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో చదువుకున్నాను. మన ముఖ్యమంత్రి గారు కూడా అక్కడే చదువుకున్నారు. మాకు అలాంటి మెనూ ఉండేది సార్ మేము చదువుకునే రోజుల్లో. ఇప్పుడు కూడా ఉంది అదే మెనూ. సో ఐఎమ్ సో హ్యాపీ, ఒక పబ్లిక్ స్కూల్, ఒక ప్రైవేట్ స్కూల్లో ఉన్న మెనూ ఒక గవర్నమెంట్ స్కూల్లో మీరు పెట్టారు సార్. ఈ ఖర్చులన్నింటినీ ఎట్లా సార్ హ్యాండిల్ చేయాలి? బికాస్ 45,000 గవర్నమెంట్ స్కూల్స్ని రీవ్యాంప్ అండ్ రీమోడల్ చేయడానికి స్కీమ్ 45,000 3 ఫేసెస్ కరెక్ట్. టోటల్ బడ్జెట్ ఫస్ట్ ఫేజ్ వచ్చి 3,800 కోట్లు, సెకండ్ ఫేజ్ వచ్చి 8,000 కోట్లు, థర్డ్ ఫేజ్ వచ్చి నేను అదే చెప్తున్నాను సార్. 45,000 స్కూల్స్లో ఫస్ట్ ఫేజ్లో మీరు 4,000 కోట్ల వరకు స్పెండ్ చేశారు. మీరు యాక్చువల్గా ఏం చెప్పారంటే ఈ గవర్నమెంట్ అంటే ఈ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే లోపు ఈ 3 ఫేజుల్లో మేము మొత్తం 45,000 స్కూల్స్ని కవర్ చేస్తామని చెప్పారు. బట్ ఫస్ట్ ఫేజ్ వరకే అయింది ఇప్పటి వరకు. కొన్ని సెకండ్ ఫేజ్ ఆల్ గోయింగ్ అవుతుంది. కానీ ఎందుకు డిలే అయింది సార్? అంటే ఎందుకు ఇన్ని స్కూల్స్ కవర్ చేయలేకపోయారు? ఎందుకు కంప్లీట్గా అవ్వలేదు? అవుతున్నాయి టైం టు టైం. ఇంతకు ముందు ఏంటంటే కాంట్రాక్ట్ సిస్టమ్ ఉండేది, ఓకే. ఇప్పుడు కాంట్రాక్ట్ సిస్టమ్ లేదు. ఇప్పుడు ఎవరైతే స్కూల్ కమిటీ ఉన్నారో ఆ స్కూల్ కమిటీ ప్లస్ ఎవరైతే హెడ్ మాస్టర్ ఉన్నారో వాళ్ళ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఇవి కాంట్రాక్ట్లకు వచ్చి కాంట్రాక్ట్కి ఇచ్చేసి అది చేసి మనది కాదు. ఓన్లీ సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ఏదంటే ఆ బెంచెస్, లేకపోతే ఎలక్ట్రిఫికేషన్ సంబంధించిన ఎలక్ట్రిఫికేషను, ఆ ఫ్యాన్స్, కలరింగు, అది మాత్రమే మా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్లో టెండర్ పిలిచి చేస్తాం. మిగతావన్నీ కూడా నేషనల్ వర్క్స్, డే టు డే ఇవన్నీ కూడా హెడ్ మాస్టర్ స్కూల్ కమిటీ చేస్తారు. సో దాంట్లో డిలే, దాంతోపాటు ఫండ్స్ కూడా 100% టైప్. స్టేట్ బడ్జెట్ నుంచి, గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి, అలాగే వరల్డ్ బ్యాంక్ నుంచి, నాబార్డ్ నుంచి, అన్నీ ఎవ్రీథింగ్ ఈ టైప్. దాంట్లో ఎక్కడా కూడా లేదు. అన్నీ ఏదైనా ప్రోగ్రామ్ పెట్టామంటే ఆ స్కీమ్కి ఎంత ఎస్టిమేట్ అవుతుందో ముందే మన అనాలిసిస్ చేసుకుని దాని ప్రకారం టైప్ చేసి ఆ ప్రకారం వెళ్ళిపోతుంటుంది. అంటే టైం మన ప్రోగ్రామ్ 3 సంవత్సరాలు. బట్ సార్ ఇప్పుడు కవర్ కాని మిగతా స్కూల్స్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇప్పుడు మీరు అంటే ఇంకా టైం కూడా లేదు. మేమే వస్తాం కదా, మళ్ళీ మీరు వస్తారా? ఎవరు వస్తారు? యాక్చువల్గా ఒక విషయం చెప్పాలి సార్.
ఇలాంటి స్కీమ్స్, అది హెల్త్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, అవి లాంగ్ లాస్టింగ్ స్కీమ్స్ సార్. అది ఇప్పుడు స్టార్ట్ చేస్తే వెంటనే ఇవాళ విత్తనమే కానీ మొక్క అవ్వడం జరగదు. సో మీరు ఇలాంటి ఒక స్కీమ్ పెట్టినప్పుడు దీని కంటిన్యూటీ దెబ్బతింటే ప్రాబ్లం అవుతుంది కదా సార్? కంటిన్యూ అందుకన్నా ఓ జనరేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఎనీ హ్యూమన్ సంబంధించిన ఎనీ ప్రోగ్రామ్ ఏదైనా తీసుకుంటే ఏంటి ఒక జనరేషన్ అంటే మినిమం 20-25 years. దాని టైం పడుతుంది. దాని తాలూకు 100% ఫ్రూట్స్ రావడానికి, దాని ఫలాలు రావడానికి అంత పడుతుంది దాని టైం. అలాగే దానికి ఇచ్చి ఆ టైం బౌండ్లో ఏదైతే మనం తీసుకున్న యాక్షన్ ప్లాన్ ఉందో దాని ప్రకారం కంటిన్యూగా దానికి తీసుకెళ్తుండమే. ఎక్కడైనా బ్రేక్ వచ్చిందంటే దాని ఇబ్బంది వస్తుంది. నాకు తెలిసి గాడ్ ఈజ్ దేర్, నో బ్రేక్. ఎందుకంటే ఇది సొసైటీకి మనకు వచ్చే సమాధి. ఇదేమో మన పర్సనల్గా మా అందరికీ మీరు ముందు ఒక మాట అన్నారు, మేము ప్రభుత్వానికి వచ్చి ఏంటి దీనివల్ల మంచి పేరు వస్తాయి. ఈ ఓట్ల కోసమో లేకపోతే ఓట్లు క్యాచ్ చేయడం కోసమో కాదు ఈ ప్రాజెక్ట్స్. ఇవన్నీ నేను ఫస్ట్ చెప్పాను. ఈ సొసైటీలో హ్యూమన్ రిసోర్స్ డెవలప్ చేయడానికి ఆలోచన చేస్తూ ఒక అసెట్ని స్టేట్కి క్రియేట్ చేయడానికి, ఒక మన పిల్లలందరూ కూడా ఎక్కడ ఇండియాలోనే టాప్లో ఉండడానికి. పూర్వం వచ్చేది అనేవారు కేరళ అనేవారు. మన తెలుసు కదా లిటరసీలో కేరళ. ఏది వచ్చినా ఎడ్యుకేషన్ అంటే కేరళ. తర్వాత ఏమొచ్చింది ఢిల్లీ. ఇప్పుడు ఏమొచ్చింది ఆంధ్ర. ఇప్పుడు చూసుకోండి మీరు, ఏ అనాథ తీసుకోండి, ఏ శాస్త్ర తీసుకోండి, ఏది తీసుకోండి మీరు, ఆంధ్రప్రదేశ్ అనేది దానికి ఒక ఇంపార్టెన్స్ వచ్చింది ఎడ్యుకేషన్. అది అవసరం. అది మా సీఎం గారి తరగతి